హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఇందులో ఇలా చిన్నగా క్యూబ్స్గా కట్ చేసుకున్న పన్నీర్ వేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. పన్నీర్కి సాల్ట్ పట్టుకుంటుంది అని కొంచెం వేసుకుంటున్నాను సాల్ట్ ఇక్కడ. వేసి ఈ ఆయిల్లో లైట్గా టాస్ చేసుకోవాలి పన్నీర్ని. బాగా టాస్ చేసిన తర్వాత పన్నీరు ఇలా టాస్ చేసుకోకపోతే ఆయిల్లో కొంచెం పచ్చివాసన వచ్చినట్లు ఉంటుందండి. ఇలా చేసుకుంటే పన్నీర్ ఫ్రై అయిపోయి మనకు పన్నీర్ ఫ్రైడ్ రైస్లో చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు కావాలంటే ఇక్కడ ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు పన్నీర్ క్యూబ్స్. పన్నీర్ని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని పన్నీర్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇక్కడ బాగా ఫ్రై అయిపోయాయి ఇవి. ఇప్పుడు ఇంకొక బాండీ తీసుకొని అందులో కూడా 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వెల్లుల్లి వేసుకోవాలి. చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. చాలా చిన్నగా చాప్ చేశాను వెల్లుల్లి. మీకు కావాలంటే ఇందులో అల్లం కూడా వేసుకోవచ్చండి. నేను మరీ పిల్లలకి స్పైసీగా అవుతుందని చెప్పి అల్లం వేసుకోలేదు. ఆనియన్ వేసాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్నగా చాప్ చేసింది వేసేసాను. ఇవి రెండు బాగా టాస్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. కలిపి ఇవి వేగిన తర్వాత ఇందులోనే మనం కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటాము. నేనైతే ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను. చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. మీకు కావాలంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బీన్స్ లేదండి, అందుకు బీన్స్ వేయలేదు ఇక్కడ. క్యాప్సికమ్ వేసి ఇవి కూడా బాగా టాస్ చేసుకోవాలి. క్యాప్సికమ్ ఏం త్వరగా మగ్గిపోతుంది. క్యారెట్ కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి. ఇప్పుడు ఇవి బాగా మగ్గించుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ. ఈ వెజిటేబుల్స్ని కొంచెం బాగా మగ్గించుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలండి. పన్నీర్లో వేస్తాము, ఇక్కడ వేస్తాం కాబట్టి. అలాగే నేను పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచి వేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలకి కట్ చేసి వేయడం వల్ల పచ్చిమిర్చి అక్కడక్కడ తగిలి కారం అనిపిస్తుంది అనేసి ఇలా కచ్చపచ్చగా దంచేసాను, ఇందులో మిక్స్ అయిపోతుందని. ఇంకా ఇవన్నీ బాగా పచ్చివాసన పోయేదాకా వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గించుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి రెసిపీ. లంచ్ బాక్స్లోకి అలా చేసుకోవడానికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, పన్నీర్ వేస్తాం కాబట్టి. ఇవన్నీ వెజిటేబుల్స్ బాగా మగ్గించుకోవాలి. ఒకసారి ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో సోయా సాస్ వేస్తానండి. నేను కొంచెమే వేసాను సోయా సాస్ వేయడం వల్ల కొంచెం బయట నుంచి మనం బయట తింటాం కదా, అలాంటి ఫ్లేవర్ వస్తుంది. సోయా సాస్ వేసి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సోయా సాస్లో కూడా సాల్ట్ ఉంటుందండి, అందుకు మనం జాగ్రత్తగా సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ రైస్ ఉడకబెట్టుకొని చల్లార్చుకొని పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకున్నానండి రైస్ని. ఇలా రైస్ని వేసేసుకోవాలి. ఇందులో రైస్ వేసేసి ఇంకా స్పైసీకి మనం కారం కోసం మిరియాల పొడి వేస్తామండి, పెప్పర్ వేస్తాము అంతే. ఇంకా ఇందులో స్పైసీనెస్కి కారం అలా ఏం యాడ్ చేయము. ఇక్కడ పన్నీర్ యాడ్ చేస్తున్నానండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి అలాగే కొంచెం పెప్పరు, కొంచెం సాల్ట్ వేసి పెప్పర్ని క్రష్ చేసుకున్నాను నేను. వేసింది అది వేసేసుకోవాలి. వేసేసి ఇంకా బాగా కలిపేసుకోవడమే అండి. ఇది చాలా మైల్డ్గా చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. మనం కావాలంటే పెద్దవాళ్ళము ఏదైనా కొంచెం సైడ్ డిష్గా ఏదైనా రైతా కానీ లేకపోతే ఏదైనా కర్రీ కానీ ఏదైనా కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది. పిల్లలకైతే ఉట్టిగా ఇలా లంచ్ బాక్స్లోకి పెట్టిచ్చేసేయచ్చండి. మనం వెజిటేబుల్స్ ఒక్కటి చాప్ చేసి పెట్టుకుంటే చాలు.
చాలా బాగుంటుంది. ఇలా బాగా మెల్లగా కలిపేసుకోవాలండి. మరీ ఎక్కువ కలిపితే ఆ పన్నీర్ కానీ రైస్ కానీ పొడి పొడిగా లేకుండా కొంచెం ముద్దగా అయిపోతుంది కదా, అలా కాకుండా కొంచెం నెమ్మదిగా కింద నుంచి కలిపేసుకోవాలి. ఆ వెజిటేబుల్స్ రైస్ మొత్తం అన్నీ బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చండి మీకు కావాలంటే. టేస్ట్ బాగుంటుంది. బాస్మతి రైస్ కొంచెం ఫ్లేవర్డ్గా ఉంటుంది కాబట్టి, ఏమంటే గ్రెయిన్ అవి పొడవుగా ఉంటాయి కాబట్టి మనం కొంచెం కలిపేటప్పుడు కానీ అలా డెలికేట్గా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇంకా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుంది పిల్లలకి. మనం ఎప్పుడు పులిహోర అలాంటివి కాకుండా ఇలా పన్నీర్ ఫ్రైడ్ రైస్ పెట్టడం వల్ల పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది కదా, అలాగే వెజిటేబుల్స్ అన్నీ వేయడం వల్ల మంచి ఫైబర్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.